ఇక రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడు తులసిబాబు కస్టడీ ముగిసింది. 3 రోజుల పాటు దాదాపు 100 ప్రశ్నలు సంధించారు పోలీసులు. కొన్ని ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానం ఇచ్చాడట తులసిబాబు. కస్టడీ అనంతరం గుంటూరు జీజీహెచ్లో పోలీసులు హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. డిప్యూటీ స్పీకర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో హింసించిన కేసులో 6వ నిందితుడిగా ఉన్న తులసిబాబును పోలీసులు వేరువేరు కోణాల్లో విచారించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ కొనసాగింది. 3 రోజుల పాటు తులసిబాబును విచారించిన పోలీసులు దాదాపు 100 ప్రశ్నల్ని అడిగి వివరాలు రాబట్టినట్టు తెలుస్తోంది. 2021 మే 14న ఇప్పుడు ఎంపీ రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో తులసిబాబు నిందితుడు. రిమాండ్ లో ఉన్న అతన్ని సోమవారం ఉదయం 11 గంటలకు కస్టడీ. చాలా మంది రైతులు కీరా దోసకాయ సాగు చేస్తూ ఎకరంలో 20 లక్షలు సంపాదిస్తున్నారు సంవత్సరానికి. ఆ తెలుగు నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తీసుకున్నారు. హై బీపీ కారణంగా ఆ రోజు సాయంత్రం వరకు గుంటూరు జీజీహెచ్ లోనే ఉండడంతో రాత్రి ఒంగోలుకు తీసుకెళ్లి గంటన్నర పాటు విచారించారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ నుంచి ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లారు. ఆ రోజు 12 గంటల పాటు ప్రశ్నించారు. న్యాయవాది సమక్షంలో సాక్ష్యాల్ని చూపుతూ విచారించారు. జవాబులు చెప్పడానికి తులసిబాబు తడబడినట్టు తెలుస్తోంది. సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ తో తులసిబాబు సంబంధాలపై ఎస్పీ ఆరా తీశారు. రఘురామను టార్చర్ పెట్టాలని ఎవరు ఆదేశించారు, ఆయన్ను కొట్టింది ఎవరు, ఆ సమయంలో రూమ్ లో ఎవరెవరున్నారనే ప్రశ్నల్ని అడిగారు. అలాగే రఘురామను కొడుతుండగా వీడియో ఎందుకు తీశారు, దాన్ని ఎవరికి పంపించారని అడగ్గా తనకు తెలియదని తులసిబాబు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మాక్సిమం ప్రశ్నలన్నింటికి తెలీదు, మర్చిపోయా, గుర్తులేదు అన్నట్టుగా ఆన్సర్స్ ఇచ్చినట్టు సమాచారం. తొలిసారి విచారణ కోసం ఈ నెల 8న తులసిబాబును పోలీసులు ఒంగోలు తీసుకెళ్లారు. ఆ సమయంలో 4 కార్లలో తన అనుచరులతో ర్యాలీగా వచ్చారు. ఇప్పుడు వాళ్ళు చేసిన హంగామా అంతా ఇంతా కాదు, ఏకంగా పోలీసులతో వాగ్వాదానికి దిగి గుడివాడకు రండి, మీ అంతు తెలుస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న ఎస్పీ తులసిబాబును తీవ్రంగా మందలించినట్టు తెలుస్తోంది. అలాగే పలు ప్రశ్నల్ని కూడా సంధించారట. మీ అనుచరులు సవాల్ విసిరితే ఒంగోలు పోలీసులు ఊరుకుంటారా? ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా వ్యవహరించిన వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తాం, మర్యాదగా వాళ్ళందరినీ వచ్చి లొంగిపోమని చెప్పు, లేదంటే పరిస్థితి మరోలా ఉంటుందని తులసిబాబుకి ఎస్పీ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. బాపట్ల జిల్లా వాసిపై ఉండి గుడివాడలో ఏం చేస్తున్నావు, దందాలు దౌర్జన్యాలు చేస్తున్నావా అని తులసిబాబును ప్రశ్నించారట. 3 రోజుల కస్టడీ ముగిసిన తర్వాత తులసిబాబును గుంటూరు జైలుకు తరలించారు పోలీసులు. రఘురామకృష్ణరాజును హింసించిన కేసులో కీలక ఆధారాల కోసం ఒంగోలు పోలీసులు గుంటూరు జీజీహెచ్ కు వెళ్లారు. రఘురామను టార్చర్ చేసిన తర్వాత ఆయనకు జీజీహెచ్ లో పరీక్షలు నిర్వహించిన సమయంలో రేడియాలజీ విభాగంలో తీసిన ఎక్స్రే, కంప్యూటర్ హార్డ్ డిస్క్ ను సేకరించారు. ఫైనల్ గా తులసిబాబు నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానం రాబట్టిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేయబోతున్నారు.